ఎక్కడున్నావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? కాదు, నేను ఎక్కడున్నానో తెలుసా? ఇంట్లో. ఇంకెక్కడుంటావు? కాదు, మా అత్త వాళ్ళ ఇంట్లో. ఎందుకు వెళ్ళావు? నాకే తెలీదు, మా డాడీ తీసుకొచ్చాడు సడన్ గా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏమో, నాకు కూడా తెలీదు. మేబీ 5 or 6 days అనుకుంటా. అవునా? 5-6 days? నిన్ను చూడకుండా 2 రోజులు ఉండగలను. ఎక్కడున్నావు? లొకేషన్ పెట్టి నేను వచ్చేస్తా. హలో హలో, నువ్వు రాకు, నేనే వస్తా. ఛా. హలో, చెప్పు. ఒకసారి బయటికి రా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయినా నేను రావద్దని చెప్పాగా. నేను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చేసా. అయినా నా అడ్రస్ ఎలా తెలుసు? నువ్వు ఎంత దూరంలో ఉన్నా నాకు తెలుసు. ఇల్లీగా మాట్లాడు. అయినా నువ్వు మామూలుడి కాదులే. సరే, చూసావుగా, వెళ్ళిపో. మా నాన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇద్దరిని చంపేసేవాడు. వెళ్ళిపో. ఊళ్ళో వాళ్ళు వీళ్ళు చెప్తే నేను నమ్మలేదురా. రెండోసారి డైరెక్ట్ గా చూసా. మూడోసారి ప్లాన్ స్కెచ్ చేసి మరీ ఎక్కడికి రప్పించారా? బయలుదేరడయ్యా. వాడిని నువ్వు చంపిన తర్వాత వాడి శవం ఊరి దరిదాపులో కూడా కనపడకూడదురా. నాన్న ప్లీజ్, నాన్న కొట్టొద్దని చెప్పండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, అతను తప్పేం లేదు నాన్న. నాన్న మీరేం చెప్తే అదే చేస్తా. ప్లీజ్ నాన్న, నాన్న మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటా నాన్న. వదిలేయండి నాన్న, నాన్న వదిలేయండి నాన్న. చినుకై కురిసిన మనసుకు తాకినది నాడే. బాధను పంచే ప్రేయసి నువ్వై మారావెందుకిలా? మనసుకు నచ్చి నువ్వు మారి వస్తావా ఎప్పుడైనా? పంచుకుందామనుకున్నా, నా ప్రాణమే ఇస్తాననుకున్నా, పెంచుకుందామనుకున్నావా? జరిగినవన్నీ కలలా నువ్వు మార్చావా?
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నన్ను నువ్వు కాదన్నావా వేదనే నిండే నువ్వు చేసిన బాధకు మండే నా గుండె తొలకరి చినుకై కురిసిన మనసుకు తాకినది నాడే గుండె నిండా నిన్ను దాచా దేవతలా నిన్ను కొలిచా మనసంతా నీకిచ్చా పిచ్చిగా నిన్ను ప్రేమించా జారె కన్నీరయ్యానే జాలి లేని ఓ ప్రియురాల కను రెప్పల నిన్ను వెతికానే గూఢచారినయ్యానే పంచుకుందామనుకున్నా నా ప్రాణమే ఇస్తాననుకున్నా తెంచుకుందామనుకున్నావా జరిగినవన్నీ కలలా నువ్వు మార్చావా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నన్ను నువ్వు కాదన్నావా ప్రతి క్షణము నీడలాగనే నా వెంటనే ఉంటావే నువ్వు రాసిన ప్రేమ లేఖలే కాల్ చేసి పోవద్దే నన్ను నువ్వు కాదన్నావే నిన్ను నమ్మి మోసపోయానే బతుకుతున్న నిన్ను తలుసుకొని నువ్వు లేనిద జన్మే ఎందుకే పంచుకుందామనుకున్నా నా ప్రాణమే ఇస్తాననుకున్నా తెంచుకుందామనుకున్నావా జరిగినవన్నీ కలలా నువ్వు మార్చావా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నన్ను నువ్వు కాదన్నావా అమ్మాయి గారు పడుకున్నారో లేదు చూసిరారా. ఏందయ్యా వాడిని చంపకుండా వదిలేశారు? అమ్మాయి ముందు చంపితే అమ్మాయి ఏమైనా చేసుకోవచ్చు. వాడిని మన ఊరు నడి రోడ్డు మీద చంపుదామయ్యా. మనం చేసే మంచి పని నలుగురికి తెలిసినా పర్వాలేదు, అదే చెడ్డ పని ఒకరికి తెలిసినా కొంపలంటూ పోతాయి. సూరి అయ్యా రేపు ఉదయం ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగేలోపు అక్కడ వారు చావు చూడాలి. మన వాళ్ళని కాకుండా బయట వాళ్ళని తీసుకుని వెళ్ళు. సరే అయ్యా. ఈ కంగారుగా అసలు తీసుకెళ్ళకు. తొందరగా రెడీ అయ్యారా అమ్మా?
పని బాగా ఎక్కువ ఉన్నట్టుంది. సాయంత్రంగా అవుద్దో లేదో. ఒరే శివ, రే నువ్వు ఏమైందిరా? లే లే రే, ఎవరు చేశారా ఇది? ఈ గాయాలేంట్రా? శివ శివ, రే ఒరే శివ, ఎవరు ఇదంతా చేసింది? అయ్యగారు వాళ్ళ అమ్మాయి గారిని ప్రేమించడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? పదండ్రా. అయ్యా, పని అయిపోయింది. రే శివ, పదరా హాస్పిటల్కి పోదాం. రే శివ, లేరా శివ, ప్రాణం కన్నా ఎక్కువరా ఈ ప్రేమ. రే శివ, ఏం మాట్లాడుతున్నారో? పిచ్చి పెట్టిందారా నీకు? రా శివ, నువ్వు ఎక్కడే ఉండరా, మన ఊళ్ళు తీసుకొని వస్తా ఉండు. ఏంటో ఈసారి సరిగా పొలాల పనులేదు, వచ్చే సంవత్సరం చూసుకోవాలి. శివాని ఎక్కడైనా చూసారా? అక్కడెక్కడే ఉంటాడు, చూడమ్మా వెళ్ళు. ఆ రోజు మా నాన్న నేను ఎక్కడ చంపేస్తాడు అనే భయంతోనే మా నాన్న ఏమని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నాను తప్ప నువ్వంటే ప్రేమ లేక కాదురా. శివ శివ శివ, లే శివ శివ శివ, నన్ను ఒక్కసారి చూడు శివ. శివ లే, ఒక్కసారి నన్ను చూడు శివ. శివ శివ శివ, లే శివ.